లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి విత్ కంచి బోర్డర్స్ అనమాట. శారీ అయితే కనుక కలంకారీ డిజైన్ తోటి శారీ అనేది తీసుకున్నామండి. సో పైన ప్యూర్ బెనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. సో బోర్డర్స్ అయితే కనుక మనకు మహారాణి బోర్డర్స్ అనేది ఉంటాయండి శారీకి అయితే కనుక. సో కలర్ ప్రింట్ అనేది పెద్ద బంచెస్ లాగా ఉంటుందండి. బిగ్ సైజ్ డిజైన్ తోటి ఉంటుంది అనమాట. ఆల్ అవుట్ డిజైన్ సేమ్ ఇలాగే ఉంటుంది. సో బార్డర్ అయితే కనుక కంచి శారీ కలర్ కాంబినేషన్ అయితే కనుక మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అయితే ఉంటుందండి. సో పైన బార్డర్ అయితే డబల్ షేడ్ బార్డర్ అనమాట. ఫ్యాన్సీ సిబోరి శారీస్ అనేది తీసుకున్నామండి విత్ కంచి బోర్డర్స్ తో శారీ అనేది ఉంటుంది. సో కలర్ అయితే కనుక లెమన్ ఎల్లో కలర్ కి విత్ బ్లూ కలర్. హాయ్ అండి, వెల్కమ్ టు అలంకృత శారీస్. సో ఈ రోజు అయితే కనుక మీకు చూపించే వెరైటీస్ అయితే కనుక లేటెస్ట్ గా వచ్చినటువంటి వెరైటీస్ అన్ని. సో చాలా తక్కువ ప్రైజెస్ లో కలెక్షన్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. సో అన్ని శారీస్ కూడా మీకు హోల్సేల్ కాస్ట్ లోనే ఉంటాయి. సో మీరు వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్ గా చూడండి. సో మీకు నచ్చిన శారీస్ ఏవైనా ఉంటే కనుక మీరు సింగిల్ పీస్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. మన సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూపించే వెరైటీసే కాకుండా ఇంకా మా షాప్లో లేటెస్ట్ కలెక్షన్ చూడాలనుకుంటే అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా ఇంట్లో శారీ బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు బల్క్గా శారీస్ కావాలనుకుంటే మీకు ఎన్ని శారీస్ అయినా కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు చూపించే శారీస్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీరు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షాప్ అడ్రస్ అయితే కనుక కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞానసరస్వతి టెంపుల్ పక్కకే ఉంటుందండి. సో కలెక్షన్ అయితే కనుక ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ మనకు కలంకారీ డిజైన్ శారీస్ అనేది తీసుకున్నామండి విత్ కంచి బార్డర్ అనమాట. సో కలర్ అయితే కనుక డార్క్ బ్లూకి విత్ రెడ్ కలర్ తోటి శారీ అనేది ఉంటుంది. సో బార్డర్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ అనేది మనకు స్మాల్గా ఉంటుందండి. అండ్ మిడిల్లో అంతా వచ్చేసరికి మనకు కలంకారీ డిజైన్ అనేది మనకు ఒక 3-4 కలర్ కాంబినేషన్తో డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకు కంచి బార్డర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంత పికాక్ డిజైన్ తోటి లెంతీ పళ్ళు అనేది ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లెయిన్గా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా ఉంటుంది. బార్డర్స్ వచ్చేసరికి కంచి బార్డర్ హ్యాండ్ పర్పస్కి అనేది ఉంటాయండి. సో శారీ కాస్ట్ అయితే కనుక మీకు హోల్సేల్ కాస్ట్ అండి 580 రూపీస్ అనమాట. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ విత్ బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ విత్ పింక్ కలర్. ఓన్లీ 580 రూపీస్లో కలంకారీ శారీ విత్ కంచి బార్డర్ అండి, చాలా బాగుంది. అండ్ ఇది లెమన్ ఎల్లోకి విత్ రెడ్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ విత్ డార్క్ బ్లూ కలర్. సో ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ విత్ పింక్ కలర్. బార్డర్ కలర్ ఏదైతే ఉంటే కనుక పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ కలర్స్ తోటి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండి. ఓన్లీ 580 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ అయితే కనుక లేటెస్ట్ వెరైటీ అండి, మనకు ప్యూర్ బెనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. సో బార్డర్స్ అయితే కనుక మనకు మహారాణి బార్డర్స్ అనేది ఉంటాయండి శారీకి అయితే కనుక. సో కలర్ కాంబినేషన్స్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట. మనకు లెమన్ ఎల్లోకి విత్ బ్లూ అలాగే నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి శారీ అయితే ఉంటుంది. సో పైన బార్డర్ అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్తో స్మాల్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అండ్ మిడిల్లో అంతా వచ్చేసరికి మనకు గోల్డ్ కలర్ జరిగితే మనకు స్మాల్ ఫ్లవర్ బుట్టి అనేది శారీ మొత్తం కూడా సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుంది. సో మెయిన్ అయితే కనుక బార్డర్ అనేది చాలా హైలైట్ ఉంటుందండి. బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే నేవీ బ్లూ కలర్ తోటి మనకు శారీ బార్డర్ అనేది మనకు చాలా లెంతీగా బార్డర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ శారీకి పళ్ళు పాటు అయితే కనుక కాంట్రాస్ట్గా ఈ విధంగా ఉంటుందండి. సో లుక్ వైజ్గా కూడా మనకు చాలా గ్రాండ్గా ఉందన్నమాట. సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా ఉంటాయండి. శారీ కాస్ట్ అయితే కనుక మనకు 2350 రూపీస్ పడుతుంది. సో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ప్రతి శారీకి కూడా మనకు 2 కలర్ కాంబినేషన్తో కింద బార్డర్ అనేది హైలైట్గా ఉంటుందండి. సో శారీకి ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ కలర్ అయితే కనుక చాలా బాగుందండి, రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. రెడ్కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ తోటి ఉంటుంది. సో ఇందులో వచ్చినట్టు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. 4 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఓన్లీ 2350 రూపీస్ అనమాట. ఇది డార్క్ బ్లూ కలర్కి విత్ రెడ్ కలర్. మీకు 4 కలర్స్లో ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు చందేరి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి విత్ బాతిక్ ప్రింట్ అనేది శారీలో ఉంటుంది. సో కలర్ అయితే కనుక మనకు యాష్ కలర్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ అనేది ఉంటుందండి. సో పైన బార్డర్ అయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మిడిల్లో అంతా వచ్చేసరికి మనకు ఒక బాక్స్ లాగా డిజైన్ అనేది ఉంటుందండి. శారీ మొత్తం కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ కింద బార్డర్ కూడా వచ్చేసరికి మనకు కడ్డీ బార్డర్ అనేది ఉంటుంది విత్ బాతిక్ ప్రింట్ అనేది మనకు కింద బార్డర్లో అయితే ఉంటుంది. అండ్ ఈ శారీకి పళ్ళు పాటు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అండి, లెంతీగా ఉంటుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ వచ్చేది కనుక మనకు 375 రూపీస్ పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్కి విత్ రాణి పింక్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి విత్ రెడ్ కలర్.
అండ్ ఇది వచ్చేసరికి రెడ్ విత్ రామా గ్రీన్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్కి విత్ రస్ట్ కలర్ అండ్ రామా గ్రీన్కి విత్ రెడ్ కలర్ అండి. ఓన్లీ 375 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. సో శారీ కలర్ అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ తోటి సింగిల్ కలర్ తోటి ఉంటుంది. అండ్ శారీకి పైన బార్డర్ అయితే కనుక సింపుల్గా పైపింగ్ లాగా సిల్వర్ జరీతోటి ఉంటుందన్నమాట. అండ్ మిడిల్లో అంతా వచ్చేసరికి మనకు లీఫ్ డిజైన్ అనేది ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీలో డిజైన్ అయితే ఉంటుందండి. సో బార్డర్ వచ్చేసరికి మనకు ప్రింట్ తోటి ఉంటుంది, అలాగే మిర్రర్ వర్క్ అనేది కింద బార్డర్లో ఉంటుందన్నమాట. సో పళ్ళు అయితే కనుక కడ్డీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి. సో బ్లౌజ్ అనేది దీనికి వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము. సో బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి. సో శారీ కాస్ట్ అయితే కనుక 850 రూపీస్ పడుతుంది. కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి. 4 కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఓన్లీ 850 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు బెనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి విత్ కంచి బోర్డర్ అనమాట. సో శారీ కలర్ కాంబినేషన్ అయితే కనుక మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అయితే ఉంటుందండి. సో పైన బార్డర్ అయితే డబల్ షేడ్ బార్డర్ అనమాట. అంతా కూడా గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అనేది మనకు పైన బార్డర్లో ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ది డిజైన్ అంతా వచ్చేసరికి మనకు లీఫ్ డిజైన్ అనేది మనకు గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ అంతా ఉంటుందండి, ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ అనేది ఉంటుందండి. అండ్ శారీకి పళ్ళు పాటు కూడా మనకు లెంతీగా అనేది ఉంటుంది, డబల్ షేడ్ ఉంది. బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ కాస్ట్ అయితే కనుక మీకు హోల్సేల్ కాస్ట్ అనేది చెప్తున్నామండి. 1895 రూపీస్ పడుతుంది శారీ కాస్ట్ అయితే కనుక. ఇందులో 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లోకి విత్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి నేవీ బ్లూ కలర్కి విత్ మెరూన్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓన్లీ 4 కలర్సే ఉన్నాయి. 1895 రూపీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు లైట్ వెయిట్ ఆర్గంజా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి విత్ కంచి బార్డర్స్ శారీ అనేది ఉంటుందన్నమాట. సో కలర్ అయితే కనుక మనకు బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అనేది ఉంటుందండి. సో బార్డర్ కూడా కాంట్రాస్ట్గా బార్డర్ అనేది మనకు పైన బార్డర్ డిజైన్ తీసుకున్నాము. అండ్ మిడిల్లో అంతా వచ్చేసరికి మనకు ఫ్లవర్ ప్రింట్ అనేది పెద్ద బంచెస్ లాగా ఉంటుందండి, బిగ్ సైజ్ డిజైన్ తోటి ఉంటుందన్నమాట. ఆల్ అవుట్ డిజైన్ సేమ్ ఇలాగే ఉంటుంది. సో బార్డర్ అయితే కనుక కంచి బార్డర్ అండి, గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అనేది కింద బార్డర్లో ఉంటుందన్నమాట, గ్రాండ్గా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్గా తీసుకుని మనకు సెల్ఫ్గా లైన్స్ అనేది ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్గా ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి కంచి బార్డర్స్ అనేది ఉంటాయి. సో శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 745 రూపీస్ పడుతుందండి. ఇందులో వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్కి విత్ పింక్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్కి విత్ బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ విత్ బ్లూ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్కి విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఓన్లీ 745 రూపీస్ అనమాట. సో మీకు నచ్చినట్టయితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఉప్పాడ ఫ్యాన్సీ పట్టు అనేది ఉంటుందండి విత్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. శారీ అయితే కనుక శారీ కూడా వచ్చేసరికి సింగిల్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుందండి. సో బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట, రెడ్ కలర్ తోటి శారీ అయితే ఉంటుంది. సో పైన బార్డర్ అయితే కనుక సిల్వర్ జరీ తోటి ఈ విధంగా ఉంటుందండి. అంతా ఫ్లవర్ వీవింగ్ అనేది మనకు పైన బార్డర్లో ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ది డిజైన్ అంతా వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకు సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి, ఫ్లవర్ డిజైన్ అనమాట. సో కింద బార్డర్ అయితే కనుక కంచి బార్డర్ అండి, మనకు పైన వచ్చిన డిజైన్ అలాగే కడ్డీ బార్డర్ అనేది కింద బార్డర్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ శారీకి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా సిల్వర్ జరీ తోటి ఉంటుందండి. అండ్ బ్లౌజ్ అయితే కనుక రెడ్ కలర్ తోటి ఉంటుంది. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి, ప్లెయిన్గా ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 1790 రూపీస్ పడుతుందండి. ఇందులో కూడా ఓన్లీ ఒక 3 కలర్సే ఉన్నాయి. 3 కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది, బాటిల్ గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్. అండ్ శారీస్ కాస్ట్ అయితే కనుక 1790 రూపీస్ పడుతుందండి. సో మీకు నచ్చినట్టయితే కనుక ఆర్డర్ చేసుకోండి. సో మెయిన్ అయితే కనుక క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసి మీరు సింగిల్ పీస్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఎవరైనా ఇంట్లో శారీస్ సేల్ చేసుకోవాలనుకుంటే కనుక మా షాప్లో అయితే చాలా తక్కువ ప్రైస్ నుంచి కాస్ట్లీ వరకు అన్ని శారీస్ అనేది అవైలబుల్లో ఉంటాయండి. అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. మీకు నచ్చిన శారీస్ ఏమైనా ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి వీడియో కాల్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి
వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సిబోరి శారీస్ అనేది తీసుకున్నామండి విత్ కంచి బోర్డర్స్తో శారీ అనేది ఉంటుంది. సో కలర్ అయితే కనుక లెమన్ ఎల్లో కలర్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ అయితే తీసుకున్నామండి. సో పైన బార్డర్ అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్తో స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది. విత్ డిజైన్ కూడా మనకు వీవింగ్ స్టైల్లో ఉంటుందండి. అండ్ మిడిల్ అంతా వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో షిబోరి ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కింద బార్డర్ అయితే కనుక చాలా బాగుంటుందండి. కంచి బార్డర్ అనేది మనకు సిల్వర్ జరీతో వీవింగ్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఈ శారీకి పళ్ళు పాటు కూడా చాలా లెంతీగా ఉంటుందండి. బాగుందని ప్రింట్ అనేది మనకు డిజైన్ అనేది ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఫ్యాన్సీ బ్లౌజు కంచి బార్డర్స్ అనేది హ్యాండ్ పర్పస్ ఉంటాయి. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. సో శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మనకు 595 రూపీస్ పడుతుందండి. కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి మస్టర్డ్లోకి విత్ రాణి పింక్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్కి విత్ నేవీ బ్లూ కలర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్కి విత్ గ్రీన్ కలర్ అండి. సో మీకు ఏమైనా ఇప్పుడు చూపిస్తున్నప్పుడే నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసేసి అయితే వాట్సాప్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్కి విత్ మెహందీ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండి. ఓన్లీ 595 రూపీస్లో మనకు ఈ షిబోరి సారీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో లాస్ట్ కలర్ అయితే కనుక నేవీ బ్లూ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. శారీ కలర్ అయితే కనుక ఫ్యాన్సీ కలర్ అనమాట. గ్రే కలర్ కాంబినేషన్తో శారీ తీసుకున్నాము. సింగిల్ కలర్ తోటి శారీ అనేది ఉంటుందండి. సో పైన బార్డర్ అయితే కనుక కడ్డీ బార్డర్ అనేది సిల్వర్ జరీతో ఉంటుంది. అండ్ మిడిల్లో కూడా వచ్చేసరికి మనకు బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట. అండ్ కింద బార్డర్ కూడా స్మాల్ కడ్డీ బార్డర్ అనేది ఈ శారీకి ఉంటుందండి. సో పళ్ళు అయితే కనుక బ్లూ కలర్ ప్రింట్ తోటి ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అయితే కనుక గ్రే కలర్ తోటే ఉంటుందండి. ప్లెయిన్గా ఉంటుందన్నమాట. శారీ కాస్ట్ అయితే కనుక మనకు 675 రూపీస్ పడుతుంది. సో ఇందులో అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్సే ఉంటాయండి. కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇది అయితే కనుక పీచ్ కలర్ కాంబినేషన్ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేసరికి లైట్ లెమన్ ఎల్లో అనమాట. 5 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. సో మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు మైసూరి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. విత్ కంచి బార్డర్స్తో శారీ అనేది ఉంటుంది. సో కలర్ అయితే కనుక నేవీ బ్లూ కలర్ అండి. విత్ కాంట్రాస్ట్గా పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ అయితే ఉంటాయన్నమాట. సో పైన బార్డర్ కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంటుంది. స్మాల్గా డిజైన్ తీసుకున్నాము. అండ్ మిడిల్లో కూడా వచ్చేసరికి మనకు పింక్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకు ఫ్లవర్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ కింద బార్డర్ అయితే కనుక చాలా బాగుంటుందండి. కంచి బార్డర్ అనమాట. పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా ఉంటుంది. పికాక్ జరీ వీవింగ్ అనేది కింద బార్డర్లో అయితే ఉంటుంది. అండ్ పళ్ళు అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ అనేది ఉంటాయి. సో శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 580 రూపీస్ పడుతుందండి. ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్లోకి విత్ పింక్ కలర్ అండ్ రాణి పింక్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో ఉంటుందన్నమాట. లెమన్ ఎల్లోకి విత్ గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ విత్ ఎల్లో కలర్ అండి. సో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి. ఓన్లీ 580 రూపీస్ విత్ కంచి బోర్డర్స్ అనమాట. ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్కి విత్ రెస్ట్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ నేవీ బ్లూ కలర్ అండి. సో అన్నిటికి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ప్యూర్ బ్రాసో సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. సో శారీ కలర్ అయితే కనుక మనకు సీ గ్రీన్ కలర్కి విత్ గ్రే కలర్ కాంబినేషన్తో శారీ అయితే ఉంటుంది. సో పైన బార్డర్ అయితే కనుక కడ్డీ బార్డర్ స్టైల్లో మనకు కాంట్రాస్ట్ బార్డర్ అనేది తీసుకున్నాము. అండ్ మిడిల్ అంతా వచ్చేసరికి మనకు సెల్ఫ్ డిజైన్ అనేది మనకు డైమండ్ బాక్స్ లాగా ఉంటుంది. విత్ ఫ్లవర్ ప్రింట్ అనేది కూడా మనకు శారీ మిడిల్ ఆఫ్ ది బటన్ అయితే ఉంటుందండి. అండ్ కింద బార్డర్ అయితే కనుక లెంతీగా బార్డర్ అనేది ఉంటుంది. ఫ్లవర్ ప్రింట్ అలాగే మనకు కడ్డీ బార్డర్ అనేది కింద బార్డర్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు కూడా వచ్చేసరికి చాలా లెంతీగా ఉంటుందండి. బార్డర్లో వచ్చిన డిజైన్ మనకు పళ్ళులో లెంతీగా డిజైన్ తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా. అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 625 రూపీస్ పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్కి విత్ పీచ్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అయితే ఉంటుందండి. లైట్ గ్రీన్కి విత్ పింక్ కలర్. అండ్ ఇది వచ్చేసరికి లైట్ రస్ట్ కలర్ అనేది ఉంటుందండి. విత్ గ్రీన్ కలర్ బార్డర్స్ అనేది ఉంటుంది. సో ఇందులోనే మనకు సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ అనేది వేరే ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే మనకు అన్నీ కూడా గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఉంటాయన్నమాట. సో కాస్ట్ అయితే కనుక సేమ్ కాస్టే పడుతుందండి. సో ఈ సారీ లుక్ వైజ్గా కూడా ఆల్ ఓవర్ ఒకసారి చూద్దాము. గ్రే కలర్కి విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి.
శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనమాట. సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. కలర్స్ అంటే మనకు గ్రే కలరే ఉంటుంది, ఫ్లవర్ ప్రింట్ కలర్ అనేది వేరే ఉంటుంది. ఇది కూడా 625 రూపీస్ పడుతుందండి. ఇందులో ఫోరే ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చినట్టయితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి. సో మెయిన్ అయితే కనుక క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి. మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మరి మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసి మీరు సింగిల్ పీస్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. మన సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కనుక పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి. సో కలర్ అయితే కనుక లైట్ గ్రీన్ కలర్కి విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా ఉంటుంది. సో ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకు గోల్డ్ కలర్ జరీ కడ్డీ బార్డర్స్ అనేది శారీకి అయితే ఉంటాయండి. అండ్ శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా వచ్చేసరికి మనకు ఒక 4 కలర్ కాంబినేషన్తో మనకు ఆల్ ఓవర్ ఫ్లవర్ అండ్ శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా వచ్చేసరికి మనకు ఒక 4 కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది సేమ్ ఇలాగే ఉంటుందండి. సో మెయిన్ పళ్ళు పార్ట్ అయితే కనుక మనకు కాంట్రాస్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది. పళ్ళులో కూడా మనకు లెంతీ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి అయితే కడ్డీ బార్డర్స్ అనేది కూడా ఉంటాయి. సో శారీ కాస్ట్ అయితే కనుక మీకు 375 రూపీస్ పడుతుందండి. ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి రెడ్ విత్ రామా గ్రీన్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లోకి విత్ బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్కి విత్ మస్టర్డ్ ఎల్లో. అండ్ ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్కి విత్ పింక్ కలర్ అండి. ఓన్లీ 5 కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓన్లీ 375 రూపీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఉన్నతి క్యాట్లాగ్ శారీస్ అనేది తీసుకున్నామండి. సో శారీ కలర్ కాంబినేషన్ అయితే మనకు బ్లాక్ కలర్ తోటి శారీ అనేది ఉంటుంది. బార్డర్స్ వచ్చేసరికి సిల్వర్ జరీ కడ్డీ బార్డర్స్ అనేది ఉంటాయండి 2 సైడ్స్ కూడా. అండ్ శారీ మిడిల్లో వచ్చేసరికి మనకు ఫ్లవర్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట. అండ్ ఈ శారీకి పళ్ళు పాటు అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. టెంపుల్ డిజైన్ లాగా ఉంటుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తోటి ప్లెయిన్గా ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి సిల్వర్ జరీ కడ్డీ బార్డర్స్ అనేది ఉంటాయి. సో శారీ కాస్ట్ అయితే కనుక మనకు 450 రూపీస్ పడుతుందండి. సో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్ తోటి ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. అండ్ ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది. ఓన్లీ 450 రూపీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి విత్ కంచి బార్డర్స్ అనమాట. శారీ అయితే కనుక కలంకారీ డిజైన్ తోటి శారీ అనేది తీసుకున్నామండి. సో పైన బార్డర్ అయితే కనుక గోల్డ్ కలర్ జరీతో స్మాల్ బార్డర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా వచ్చేసరికి కలంకారీ డిజైన్ అండి. మల్టీ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఉంటుంది. సో బార్డర్ వైజ్గా వచ్చేసరికి కంచి బార్డర్ అనేది మనకు లెంతీగా ఉంటుందండి. గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. సో పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుందండి శారీ అంతా కూడా. అండ్ శారీ పళ్ళు పాటు అయితే ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ కూడా వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో ఈ విధంగా ఉంటుందండి. అండ్ హ్యాండ్ పర్పస్కి కంచి బార్డర్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇందులో ఓన్లీ ఒక 3 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నప్పుడు నచ్చినట్టయితే కనుక ఆర్డర్ చేసుకోండి. శారీ కాస్ట్ అయితే కనుక 899 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి లైట్ మెహందీ గ్రీన్ కలర్ తోటి ఉంటుంది. ఓన్లీ 899 రూపీస్ అండి. సో మీకు నచ్చినట్టయితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు గార్డెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి. శారీ కలర్ అయితే కనుక లెమన్ ఎల్లోకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో బార్డర్స్ వచ్చేసరికి మనకు పింక్ కలర్ కాంబినేషన్ తోటి 2 సైడ్స్ కూడా ఉంటాయండి. అండ్ మిడిల్లో వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ ఈ శారీకి పళ్ళు పాటు అయితే కనుక కొంచెం లెంతీగానే ఉంటుందండి. పింక్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్గా ఉంటుందన్నమాట. సో పళ్ళు పాటలో కూడా డిజైన్ చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో ఈ విధంగా ఉంటుందండి. ప్లెయిన్గా ఉంటుందన్నమాట. సో శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు 480 రూపీస్ పడుతుందండి. ఇందులో వచ్చేసి కలర్స్ కూడా ఒక 3 అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి డార్క్ బ్లూకి విత్ రెడ్ కలర్ అండి. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్స్. అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ బ్లూ కలర్ అండి. ఓన్లీ 4 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 480 రూపీస్ అండి. సో చూసారు కదా, ఈ వాల్ట్ ఎపిసోడ్లో చూసినటువంటి శారీసే కాకుండా ఇంకా రెగ్యులర్గా మా షాప్లో లేటెస్ట్ కలెక్షన్ చూడాలనుకుంటే అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షాప్కి వచ్చేసి కానీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక షాప్ అడ్రస్ వచ్చేసరికి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానశాస్త్ర టెంపుల్ పక్కకే ఉంటుంది.